AP90 న్యూస్ బాలల కోసం భారత రాజ్యాంగం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రూపొందించారు. ఏపీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విశిష్టత, చట్టాల గురించి భావితరాలకు వివరించేందుకు ఇలాంటి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని వారు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మచిలీపట్నం డివిజనల్ రెవెన్యూ అధికారి వాణి అధికారులకు తెలిపారు. ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా మోపుదేవి మండలం పెదకళ్లపల్లి కృష్ణానది స్నానాల ఘాటు వద్ద ఏర్పాట్లను ఆర్డీఓ మంగళవారం పరిశీలించారు. భక్తుల స్నానాలు చేసే ఘాటు వద్ద లోపల చెత్త చెదారాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవిద్య ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్తే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. కొలికపూడి శ్రీనివాసరావు గురించి తాను కామెంట్స్ చేసేదేం లేదని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ వ్యాఖ్యానించారు. తిరువూరులో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ స్థానికుడు కాదు, స్థానిక సమస్యలు తెలియవని, కేవలం కొల్లేరుకు పక్షులు వచ్చినట్లు కొలికపూడి కూడా ఓ పక్షిలా గుంటూరు నుంచి వచ్చాడన్నారు. తన రాజకీయ జీవితంలో 30 ఏళ్లు ప్రజాసేవకే అంకితం చేశానని, అవినీతి ఎరుగనని అన్నారు. నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడిని. ప్రజలు నన్ను 30 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు. ప్రజలతోటే ఉంటాను. నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే అంతం అవుద్ది. అతను ఇక్కడ కాదు కదా, వలస పక్షులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఇప్పుడు కొల్లేరు మన దగ్గరే ఉంది, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఆ ఆర్నథాలజిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రీసెర్చ్ చేయడానికి, పిహెచ్డీలు చేయడానికి వస్తారు. వలస పక్షులు ఏ విధంగా ఉంటాయో, అది ఏ విధంగా ఉంటుందో అది తెలుసు కదా. నాకేం అవసరం లేదు. నాకు 30 ఏళ్ళు ప్రయాణం చేసిన మా కేసీఆర్ నాని గారు, మా ఎంపీ గారు, స్వామిదాస్ మీద, సుధారాణి మీద ఏదైనా ఆరోపణ నిరూపిస్తే నేను శాస్త్రంగా రాజకీయాలు తప్పుకుంటానని ఆయన కితాబ్ ఇచ్చాడు, ఆయన మాట్లాడాడు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అండి, అతని గురించి పట్టించుకోవాలి. ముసునూరు మండలం బల్వే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బలే రామస్వామి ఆలయంలో మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ జి లక్ష్మయ్య తెలిపారు. ఆలయంలో బందోబస్తు ఏర్పాటుకు సంబంధించి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. బంగారు నగల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. మా యొక్క విధి నిర్వహణలో భాగంగా ఈ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర నుంచి పార్కింగ్, ఎలాంటి అఫెన్సులు జరగకుండా చూడటం, మరి ముఖ్యంగా క్యూ మెయింటెనెన్స్, ఎక్కడ స్టాంపేడ్ లేకుండా చేయటం, అదేవిధంగా ప్రసాదం కౌంటర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా సరైన సమయంలో సరిగా అందేలా మా యొక్క బందోబస్తు కార్యక్రమాలు ఉంటాయి. ఏంటంటే నగలు అవి మీరు ధరించి వచ్చేటప్పుడు కొంచెం తక్కువగా ధరించి వస్తే బాగుంటుందండి. ఎందుకంటే దొంగలు కంపల్సరీగా సంచరిస్తారు. ఒకసారి అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం అన్నది కూడాను కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ అనేటువంటిదే మన ముఖ్యం. కాబట్టి తప్పనిసరిగా మీరు నగల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనుక మీరు ఎవరున్నారన్న విషయం కూడా కొంచెం నిర్ధారణ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. కంచంచెర్ల మండల పరిధిలోని పరిటల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కొడాలి నానికి చిప్ పోయిందని, గుడివాడలో ఏం అభివృద్ధి చేశాడో చూపించాలని అన్నారు. కేవలం క్యాసినోలను ఓపెన్ చేసి పేకాటలు ఆడించారని, తమ నాయకుడు చంద్రబాబు నిబద్ధత కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఈసారి కొడాలి నాని గుడివాడలో ఘోరంగా ఓడిపోతారని అన్నారు. నిరంతరం నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వేం చేసావో ప్రజలకు చెప్పుకోలేవు. ఆ చెప్పుకోలేని పరిస్థితి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏదో ప్రజలు డైవర్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నావేమో. నువ్వు గుడివాడలో అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నావు. నువ్వు ఎన్ని జిమిక్కులు, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, నువ్వు 2019లో అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఒకసారి నమ్మావు, నువ్వు మంత్రి అయ్యావు. నువ్వు ఒక రోడ్డు కాదు కదా, మట్టి కూడా ఇలా నువ్వు గుడివాడ నియోజకవర్గానికి. విసన్నపేట గ్రామంలోని ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యుడు చికిత్స కోసం వస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ మంగళవారం మహిళల తరపున కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రిని ముట్టడించే ప్రయత్నం చేశారు. మహిళ తరపున బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియవలసి ఉంది. అనే కాదు అంటే మనం ఇస్తే పాపం ఉంటారు కదా
గండేపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల జిల్లా నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఇసుకకు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని, నిర్మాణాలు కుంటుపడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఎటువంటి నష్టపరిహారాలు అందక ఆ కార్మికుడి మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. అట్లాగే ఇసుకను మాత్రం ఆపేసిన సందర్భాల్లో ఇసుక ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకోకుండా అధిక ధరలకు అమ్మే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టి ఎన్నికలతో సంబంధం లేకుండా ఇసుక అందరికీ అందుబాటులో అందే విధంగా సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మచిలీపట్నం కోనేరు సెంటర్లోని వ్యాపార సముదాయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వ్యాపారుల వివరాల ప్రకారం అర్ధరాత్రి 2 దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి సుమారు 70,000 నగదు దోచుకెళ్లారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. 10:30కి షాప్ కట్టి వెళ్తామండి. ఉదయం పొద్దున్న 8:30కి చేద్దామని చూసేటప్పటికి తాళాలు 2 పగలు కొట్టి క్యాష్ పోయింది. 60 నుంచి 65,000 దాకా క్యాష్. ఏ టైంలో పోయింది అనుకుంటుంది? పక్క షాప్ లక్ష్మీ స్వీట్స్ అని ఉందండి, వాళ్ళ అక్కడ కూడా జరిగింది. వాళ్ళ సీసీ ఫోటోస్ లో 156 అని వచ్చింది షటర్ ల్యాప్ వాళ్ళకి. ఎంతమంది పాల్గొన్నారు దాంట్లో? మరి అది వివరాలు తెలియదండి. అదో కౌంటర్ అడ్డు వచ్చేసింది, అందులో మనిషి మొహం అయితే కనపడింది. తెనాలి ఐతానగర్లో ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం లంకదెబ్బకు చెందిన చింతపత్తుని ఫిలిప్ను పాత కక్షల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక యువకుడు మృతుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఫిలిప్ను గొంతు నులిమి నెలకేసి కొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. తెనాలి 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఐతానగర్కు చెందిన యువకుడిగా అనుమానిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.